ఇప్పుడు వాడు చేస్తలేడు, మీ యాక్షన్ ఏం తీసుకుంటారు? లేదు మరి వాళ్ళు రెడీగా ఉన్నారు సార్. రెడీగా లేరా? మరి డిపార్ట్మెంట్ నేటల్ సెక్షన్ చేయాలి సార్. చేయాలండి. ఎన్ని రోజులు వెయిట్ చేస్తాము? 1 వీక్ లో అది అయిపోతుంది. తర్వాత మన ఎగ్జిక్యూషన్ చేసేవాడు ఎందుకు లేడు ఇక్కడ? నేను 3 రోజుల ముందు ఎందుకు మీకు జిఎన్కి చెప్పినా మీకు రాకపోతే నౌ ఐఎమ్ గోయింగ్ 10th. ఐ విల్ టాక్ టు ఆర్ఎం నౌ. గివ్ మీ డైలీ షెడ్యూల్, వీక్లీ షెడ్యూల్ ఇవ్వండి నాకు రిపోర్ట్. ఏ వీక్లో ఏం వర్క్ కంప్లీట్ చేస్తారు ఈ షెడ్యూల్ ఇవ్వండి. బిఫోర్ ఐ రీచ్ మినిస్టర్స్ ఆఫీస్ ఆన్ 10th, యూ ప్లీజ్ గివ్ మీ. ఐ విల్ మెసేజ్ హిమ్ రైట్ అవే. హీ సో ఫ్రెండ్లీ. వాళ్ళు అవైలబుల్ ఉంటారు, మంత్రులు అవైలబుల్ ఉంటారు మోదీ గారు క్యాబినెట్లో. ఆఫీసర్లు ఇంత లెథార్జిక్ ఎందుకున్నారు? యు ఆర్ హియర్ వాట్ ఫర్? దెర్ ఇస్ నో యువర్ కాంట్రాక్టర్ ఇస్ నాట్ హియర్. Fire that fellow. Put him under blacklist. మీ మాట కూడా ఇంటర్వ్యూ అంటే బ్లాక్ లిస్ట్ లో పెట్టండి. బై టెండర్ ప్రాసెస్ మళ్ళీ టెండర్ ఎంత టైం పడుతుంది? దాదాపు 1.5 months ప్రాసెస్ అయిపోతుంది. 2 months అయిపోతుంది. 2 months ఫండ్స్ ఎప్పుడు ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్? ఫండ్ ఇచ్చారు సార్. 2015 అగ్రిమెంట్ సార్. యాక్చువల్ అందుకే దేశం ముందుకు పోతలేదు సార్. 2015 అగ్రిమెంట్. అందుకే దేశం ముందుకు పోతుంది. అందుకే మా రైల్వే మినిస్టర్ గారు పోతుంటే ఆ రోజు కవచ్ ఇది ఆ రోజు పీక్ పడేయమంటున్నాడు ఆఫీసర్. బ్రింగింగ్ న్యూ జనరేషన్ అంటున్నాడు. దిస్ ఇస్ ద అప్రోచ్. మీ అప్రోచ్ ఇట్లున్నది. నేను ఏంటి టార్గెట్ లైన్స్ ఏంటి? టార్గెట్ సార్ ఈ 3 months టెండర్ ప్రాసెస్ అయితే నెక్స్ట్ 6 months పడుతుంది సార్ కంప్లీషన్. 9 నెలలు. ఎస్ సార్. విల్ యూ గివ్ ఇట్ టు మీ ఇన్ రైటింగ్? ఎస్ సార్. డిసెంబర్ ఎస్ సార్. 2022. ఎస్ సార్. ల్యాండ్ అక్విజిషన్ అయ్యే వరకు ఓకే. ల్యాండ్ అక్విజిషన్ సంవత్సరం దాటింది. వీళ్ళ ఇల్లు కూడా పోయినాయి. ఇక్కడ ఉన్నారా? ఇల్లు పోయినాయి నాకు తెలుసు. అది ఏం చేస్తున్నారు? సంవత్సరం 15 నెలల నుంచి ఏం చేస్తున్నారు? అప్రోచ్ చేస్తూ ఉన్నాం సార్. పైసలు పేమెంట్ ప్రాబ్లం ఉందా? మాకు ఇక్కడ లేదు కానీ సార్. పొలిటికల్ ప్రెషర్ ఉందా? కమిషన్లు అడుగుతున్నారా? అడుగుతుర్రా? లేదు కదా. మరి నీ ప్రాబ్లం ఏంది? నీ ప్రాబ్లం? స్టేట్ గవర్నమెంట్ మేము డబ్బులు ఇచ్చినాం, సెంట్రల్ గవర్నమెంట్ ఇలా పైసలు కూడా లేవు. కేంద్రం నిధులన్నీ వచ్చి పడున్నాయి బ్యాంకులో. ఇంటికి వేస్తలేరు పని. ఐ విల్ రివ్యూ ఎవ్రీ మంత్. ఐ విల్ నాట్ స్పేర్ ఎనీథింగ్. You first central government, railways, you finish your job. Then I will point fingers towards state government. So I want this other half to be done by in 3 months, you said. 4 months. So you prepone the target. Do overnight, day and night. Finish it in 3 months. Accordingly, you should prepare a schedule and give it to me. And before I reach the minister's office on 10th. మీరు చేయకపోతే మీ సంగతి చూస్తాం. స్టేట్ గవర్నమెంట్ పైసలు తీసుకొని కూడా పని చేయకపోతే ఎట్లా? ఆర్మూరు పట్టణం చుట్టుపక్కల ఉన్న 3 ఆర్ఓబీలు, ఇది గోవింద్పేటకు పోయేది, అడవి మామిడిపల్లిది ఒకటి, మళ్ళీ ఊర్లో మామిడిపల్లిది 3 ఆర్ఓబీలు కూడా అందరికీ తెలిసినట్టు ఇది 100% రైల్వేస్ నిధులు. 100% రైల్వేస్ నిధులు. సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే డిపార్ట్మెంట్ చేసేది ఈ ట్రాక్ మీద మెయిన్ బ్రిడ్జ్ వరకు సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్నది. అప్రోచ్ రోడ్లు ఏదైతే ఉన్నదో బ్రిడ్జ్ పైకి ఎక్కుతానికి రోడ్లు, అటు దిగుతానికి ఎక్కుతానికి 2 దిక్కులు, ఇది పైసలు కేంద్ర ప్రభుత్వమే, రైల్వేసే, కానీ ఎగ్జిక్యూషన్ మాత్రం స్టేట్ గవర్నమెంట్. సో ఈ 3 ఆర్ఓబీలు కూడా నెక్స్ట్ 3 to 5 months లోపట రైల్వే పనులన్నీ కంప్లీట్ కాబోతున్నాయి. కానీ అడవి మామిడిపల్లిలో ల్యాండ్ అక్విజిషన్ అయిపోయి 15 నెలలు దాటింది. అక్కడ స్టేట్ గవర్నమెంట్ పనులు మొదలు పెట్టలే, పైసలు ఇచ్చేసినాక కూడా రైల్వేస్. ఇక్కడ ఆర్మూర్ టౌన్లో ఇక్కడ లోకల్ టీఆర్ఎస్ నాయకులు మాటికి దాని డిజైన్ మార్చి చేసి ఈ మధ్య డిజైన్ ఫైనల్ చేసినట్టున్నారు. ఆడ కూడా రైల్వే వర్కులు అయిపోతున్నాయి, ఇంకో 3-4 నెలలు అయిపోతాయి, కానీ అప్రోచ్ రోడ్ పనులు స్టార్ట్ కాలేదు. ఇక గోవింద్పేట రైల్వే ఓవర్ బ్రిడ్జు 2 నెలల్లో కంప్లీట్ అయిపోయి మనం 3 నెలల ఇనాగ్రేషన్ కూడా చేసుకునే పరిస్థితి కనబడతా ఉంది. సో ఆర్మూరు ప్రాంత ప్రజలకి ఇవన్నీ గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఊకే మీడియాలలో పోయి ఒర్లుడు కాదు, అప్రోచ్ రోడ్ల మీద పని చేయమని టీఆర్ఎస్ నాయకుల మీద ప్రజలే ప్రెషర్ బిల్డప్ చేయాలి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.
అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.